ట్రాఫిక్ పోలీసులు ఎప్పుడు రాత్రి ఎవరైనా ఆల్కహాల్ తాగితే ఆల్కహాల్ టెస్ట్ చేస్తారు. మరి తాకుండా ఉన్నాడు కదా, ఎందుకు బ్యాన్ చేయదు? మీకు వచ్చిన అర్థమైంది. అసలు మనం ఆల్కహాల్ని బ్యాన్ చేయాలనేది అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనలో రావాలి. అది పోలీసులు బ్యాన్ చేయడానికి కానీ గవర్నమెంట్ బ్యాన్ చేయడానికి కానీ అవ్వదు. గవర్నమెంట్ బ్యాన్ చేయడానికి ఎందుకు అవ్వదంటే అది ఒక స్టేట్ ప్రాబ్లం. ఇదంతా ఒక సెంట్రల్లో ఉన్న ప్రాబ్లం అయితే సెంట్రల్ బ్యాన్ చేయడానికి అవుతుంది. ఇది ఒక స్టేట్ బ్యాన్ చేస్తే ఇంకో స్టేట్ బ్యాన్ చేయదు, ఇంకో స్టేట్ బ్యాన్ చేస్తే ఇంకో స్టేట్ బ్యాన్ చేయదు. ఒక స్టేట్ బ్యాన్ చేసి ఇంకో స్టేట్ బ్యాన్ చేయకపోతే బ్యాన్ చేసిన స్టేట్కి చాలా ఆర్థిక నష్టం వస్తుంది, చాలా డబ్బులు కూడా తగ్గిపోతాయి. దానివల్ల ఏంటంటే పక్క స్టేట్ బ్యాన్ చేయట్లేదు కాబట్టి మనం కూడా కొంతవరకు పెంచుతాం. ఈ విధంగా మనం 94లో బ్యాన్ చేయడం జరిగింది. మోర్ దాన్ 50% కన్జంప్షన్ చేసిన వాళ్ళు కనుక అది మనం కంట్రోల్ చేయడం అనేది ఎక్కువ మెన్నో కానీ ఎక్కువ మంది పోలీస్ కావాలి. అంతమందిని ప్రొవైడ్ చేయడానికి గవర్నమెంట్ దగ్గర ఆదాయం కానీ అంతమందిని ఈ విధంగా మందు అంతకన్నా బ్యాన్ చేయగలిగితే గవర్నమెంట్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆదాయం రాదు. ఆదాయం రాకపోతే గవర్నమెంట్ నడిపించడానికి అవ్వదు, చాలా ఇబ్బంది పడిపోతుంది. ఉద్యోగాలు తీయడానికి అవ్వదు, ఈ జీతాలు ఇవ్వడానికి అది అవ్వదు. ట్యాక్స్ ఎక్కువ గవర్నమెంట్ ట్యాక్స్ దగ్గర 25% మన ఈ ఎక్సైజ్ మీదే డిపెండ్ అవుతుంది. ఈ మందు అమ్మడం వల్ల ఈ మందు అమ్మకపోతే పక్క స్టేట్లకి ఆదాయం వెళ్ళిపోతుంది, మన స్టేట్లో అమ్మకపోతే. ఆల్ ఓవర్ ఇండియా కంట్రోల్ చేయడం అనేది చాలా కష్టం. మన స్టేట్ డెవలప్ అవ్వదు, ఇంకా డెవలప్ అవ్వదు ఇప్పటికీ. ఈ మందు మానేయాలు అనేది జనాల్లో రావాలి. మనం అంగా పోలీసు వాళ్ళు అంగా ఆపితే డైలాగ్ కొంచెం గట్టిగా చెప్పండి. మందు మానేయాలని ఫేస్బుక్ లో వస్తుంది సార్, ఫేస్బుక్ లో పెట్టారు. ఈ మందు మానేయడం అనేది పోలీసు వాళ్ళ చేతుల్లో లేదు, జనాల చేతుల్లో ఉంది. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ జనాల్లో మార్పు రావాలి. మార్పు వస్తే ఆటోమేటిక్గా ఇది బ్యాన్ అయిపోద్ది. ఎవరు గవర్నమెంట్ బ్యాన్ చేసినా ఇది బ్యాన్ అవ్వదు. ముందు ఎవరు